దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరి సహోదరులకు క్రీస్తునామములో వందనములు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవ లెక్కలు ఉంచుకొని ఉదయకాల సమయంలో ఈ బుధవారం రోజున బైబిల్ తరగతులు నేర్చుకోవడానికి ఇచ్చిన గొప్ప భాగ్యము ధన్యతను బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. మరి బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు నేర్చుకొనిచుండగా మరి ఆత్మ సంబంధమైన సంగతులు గ్రహించుటకును, అనుసరించుటకును, ప్రకటించుటకును నీ కృపను అనుగ్రహించుమని వింటున్న సహోదరి సోదరులకును చెప్తున్న నాకును నీ కృపను అనుగ్రహించుమని ముందున్న సమయం కూడా నీ చేతులకు పేపుతూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి బైబిల్లోని ఆత్మనియమము మరి ఏం సూచిస్తుందంటే మరి ప్రామాణిక గ్రంథము అని చెప్పుకుంటున్నాము. ప్రామాణిక గ్రంథంలోని పరిశుద్ధాత్మని బోధ ఏం సూచిస్తుందంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించాలి, సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని సూచిస్తుంది. దానిని అనుసరిస్తూ మనం ముందుకు సాగుదాం ప్రియులారా. మరి చెప్పబడుతున్న అంశము ఒక వ్యక్తిని గురించి కానీ, ఒక సంస్థను గురించి కానీ, ఒక సంఘమును గురించి కానీ మాకే తెలుసు మీకెవరికి తెలియదు అనే ఉద్దేశంతో చెప్పట్లేదు. ఏది చెప్పినా లేఖనాధారాలతో లేఖనాలన్నీ మీ ముందుంచడం జరుగుతుంది ప్రియులారా. మరి లేఖనాలను మరి వాక్యంకు లోబడి భయపడి మనమందరము మన ఆత్మీయత స్థితిని అభివృద్ధి పొందించుకుంటూ మరి దేవునికి మహిమ తెచ్చేవారంగా, దేవునికి ఘనత తెచ్చేవారంగా ఉంటూ ముందుకు సాగుదాం ప్రియులారా. మరి ఈరోజు మరి 22వ క్లాసు ప్రియులారా, 22వ క్లాస్ సిటిహెచ్ మరి బాప్తీసము రక్షించునా ప్రియులారా. ఈరోజు క్లాసు బాప్తీసము రక్షించునా. మరి బాప్తీసము రక్షించునా అనే క్లాసు ప్రియులారా. మరి దయచేసి మరి రాసుకునేవారు, వినేవారు శ్రద్ధగా వాక్యం పట్ల నిర్లక్ష్యము లేకుండా మరి వాక్యం ఏం చెప్తుంది, అలా ఉన్నదా లేదా అనేది పరిశీలన దృక్పథంతో మరి విని మరి గ్రహించి అనుసరించి ప్రకటించడానికి మరి ముందుకు సాగుదాం ప్రియులారా. మరి దేవుని సంకల్పము, దేవుని ఉద్దేశమును ఆలోచిస్తే ప్రియులారా, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని మరి జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు ప్రియులారా. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము మరి రక్షణ పొందటానికే నియమించాడు కానీ ఉగ్రత పాలవుటకు నియమించలేదని మరి సహోదరులందరూ గమనించాలని మరి ప్రేమపూర్వకంగా మనవి చేసుకుంటున్నాను ప్రియులారా. మరి మనమందరము మరి తన ఎదుట నిర్దోషులము మరి పరిశుద్ధులము ఉండాలని మరి జగత్తు పునాది వేయబడక ముందే మనల్ని మరి క్రీస్తులు ఏర్పరచుకున్నాడని, ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడని, మనము ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనం రక్షణ పొందటానికి నియమించాడు కానీ ఉగ్రత పాలవుటకు నియమించలేదని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. అలాగే మరి 2వ తెస్సలోనిక 2వ అధ్యాయం 13వ వచనంలో రాయబడిన వాక్యంను మనము పరిశీలన చేసినట్లయితే మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును మరి ఏర్పరచుకొనెను ప్రియులారా. దేవుడు ఉద్దేశము, దేవుని సంకల్పము మనం ఆలోచిస్తే మనము రక్షణ పొందాలనే దేవుని ఉద్దేశము ప్రియులారా. మరి మనం రక్షణ పొందాలి, దేవుని గురించి మరి ఉగ్రత పాలవడానికి కాదు కానీ మనం రక్షణ పొందటానికే దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశం ప్రియులారా. మరి దేవుని ఉద్దేశం ఏమంటున్నదట ప్రియులారా. 1 తిమోతి 2వ అధ్యాయము 4వ వచనం ఏం చెప్తుందంటే ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించి అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని దేవుడు ఇచ్చించున్నాడు ప్రియులారా. దేవుని ఉద్దేశం ఏందట, మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చేయించుచున్నాడు ప్రియులారా. మరి
ప్రియులారా, మరి దేవుని ఉద్దేశము, దేవుని సంకల్పము మనం ఆలోచిస్తే ప్రియులారా ఎంత గొప్పది, ఎంత ఔన్నత్యము, ఎంత మరి మన పట్ల దేవునికి ఉన్న ప్రేమ చూడండి ప్రియులారా. మనమందరము నశించిపోవడానికి కాదు, రక్షణ పొందాలి, సత్యమును గురించి అనుభవ జ్ఞానము గలవారై మరి ఉండాలని దేవుని ఇష్టమట ప్రియులారా. మరి దేవుని ఇష్టాన్ని మనము నెరవేరుస్తున్నామా ప్రియులారా? మరి మనల్ని మనం ఆలోచించవలసిన అవసరం ఎంత అని ఉంది ప్రియులారా. మరి ప్రియులారా, మనము రక్షణ పొందాలని దేవుని ఇష్టం ప్రియులారా. మరి ప్రియులారా, మరి జగత్తు మరి ఆదికాండము 6వ అధ్యాయం 17వ వచనమును ఆలోచిస్తే చదువుకున్నట్లయితే ప్రియులారా, ఇదిగో నేను జీవవాయువును ఊదగా సమస్త శరీరులను ఆకాశం కింద నుండి ఉండకుండా నాశనము చేయుటకు భూమి మీద జలప్రలయము రప్పించుచున్న ప్రియులారా, క్షమించండి, ప్రియులారా, మరి దేవుని సంకల్పము, దేవుని ఉద్దేశం మనం అందరము రక్షణ పొందాలని దేవుని ఇష్టం ప్రియులారా. ఆ దేవుని ఇష్టము మరి మనం ఎలా ఉన్నాము అనేది ఆలోచించాలి ప్రియులారా. మరి పూర్వము గత చరిత్రను గురించి జరిగిన సంగతిని ఆలోచిస్తే ప్రియులారా, పూర్వము గత చరిత్ర జలప్రలయమును గురించి సాదృశ్యమును గురించిన సంగతిని ఆలోచిస్తే ప్రియులారా, పూర్వము గత చరిత్ర జరిగిన జలప్రలయము సాదృశ్యము సంగతిని గుర్తు చేస్తూ బాప్తీసము మిమ్మును రక్షిస్తుంది, బాప్తీసము మనల్ని రక్షిస్తుందట ప్రియులారా. మరి 1 పేతురుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో మనము చదువుకున్నట్లయితే ప్రియులారా, దేవుని దీర్ఘశాంతము ఇక కనిపెట్టుచున్నప్పుడు పూర్వము నోహావు దినములలో ఓడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగా వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షింపబడిరి. చూడండి పిల్లారా, మరి జలప్రలయంలో మరి ప్రారంభంలో నోహావు కాలంలో నోహావు దినములలో ఓడ సిద్ధపరచుండగా అవిధేయులైన వారికి, అంటే దేవునికి మరి విరోధులుగా అయిన వారికి, అవిధేయులైన వారికి, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగా వెళ్ళి వారికి ప్రకటించెను. అంటే ప్రారంభం నుంచే సువార్త ప్రకటించడం జరుగుతుంది ప్రియులారా. సువార్త ప్రకటిస్తున్నప్పుడు వారు ఏం చేశారు? నోహావు ప్రకటనను మరి విన్నారా అంటే వినలేదు. వినకుంటే ఏమైపోయారట? మరి జలప్రలయం వచ్చి కొట్టుకపోయింది. జలప్రలయం వచ్చి కొట్టుకపోతే ఎంతమంది రక్షింపబడ్డారట ప్రియులారా? ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. మరి దానికి సాదృశ్యమైన బాప్తీసము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది ప్రియులారా. మరి ఆ ప్రారంభంలో మరి దేవుడు నోహావు ద్వారా సువార్త ప్రకటించాడు. ఆ సువార్తను నమ్మారంటే నమ్మలేదు. నమ్మకుంటే ఏమైపోయిందంటే జలప్రలయంలో కొట్టుకొని పోయారు. మరి ఎవరైతే విశ్వసించారో వారు మాత్రమే రక్షణ పొందారని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. మరి ఎంత చక్కగా మరి వాక్యం సెలవిస్తుందంటే ప్రియులారా, మనము ఆలోచిస్తే వాక్యం ఎంత చక్కగా ఉన్నది ప్రియులారా. మరి దానికి సాదృశ్యం దేనికి అంటే ప్రారంభంలో మరి నోహావు చేత ప్రకటించబడిన ఆ సువార్తకు ఎవరైతే లోబడ్డారో వారే మరి రక్షణ వారు లోబడ్డారో వారు మరి రక్షణ పొందారు. నీటి ద్వారా రక్షణ పొందారు. దానికి సాదృశ్యమే ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. ఇప్పుడు ప్రియులారా, మరి బాప్తీసము మరి ఈ రక్షణ పొందుతుంది. బాప్తీసము రక్షిస్తుంది, మిమ్మును రక్షిస్తుంది. మరి ఎలా రక్షిస్తుంది అని ఆలోచిస్తే ప్రియులారా, కొంతమంది ఇప్పుడు బాప్తీసము పొందనవసరం లేదు అని చాలామంది బాప్తీసం లేకున్నా సరే మరి రక్షణ పొందుతాము అనే చెప్పే పరిస్థితి ఈ రోజుల్లో ఉన్నది ప్రియులారా. ఎందుకంటే మా తాత క్రైస్తవుడు, మా ముత్తాత క్రైస్తవుడు, మేము క్రైస్తవ కుటుంబంలో నుంచే పుట్టాము, మేము క్రైస్తవులము, మేము బాప్తీసం తీసుకోకున్నా సరే మరి రక్షింపబడతామని వాక్యం చెప్తుందని కొన్ని రిఫరెన్సులు చూపిస్తున్నారు ప్రియులారా. ఆ రిఫరెన్సులను మనము పరిశీలన చేసినట్టయితే అపొస్తల కార్యము మరి 16వ అధ్యాయం 30వ వచనము చదువుకున్నట్లయితే, వారికి
వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేం చెయ్యవలెను అని మరి అపొస్తల కార్యంలో పౌలు గారు ప్రకటిస్తున్నప్పుడు, మరి సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆ సువార్త ద్వారా మరి అయ్యలారా, మేము రక్షణ పొందుటకు మేమేమి చేయాలి అని అన్నప్పుడు, క్షమించండి ప్రియులారా, పేతురు గారు ప్రకటిస్తున్నప్పుడు అయ్యలారా మేమేం చేయాలంటే వారు ఇంకేమంటున్నారంటే 31వ వచనంలో, అందుకు వారు ప్రభు అయిన యేసు నందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదరని చెప్పెను. మరి ఇలాంటి రిఫరెన్సులు చూపిస్తున్నారు ప్రియులారా. రక్షణ పొందకున్నా సరే నీవును నీ ఇంటివారు రక్షణ పొందుదరని వాక్యము ఇక్కడ వ్రాయబడి ఉన్నదని వాక్యాన్ని చూపిస్తున్నారు ప్రియులారా. ఇంకో వాక్యం ఏమి చెప్తున్నారంటే ప్రియులారా, రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం కూడా చదువుకున్నట్లయితే, అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడుదువు. చూడండి, నీవు రక్షింపబడదువు అని వాక్యము చక్కగా చదివిస్తుంది కదా అని వాక్యాన్ని రిఫరెన్స్ చూపిస్తున్నారు ప్రియులారా. మరి రిఫరెన్స్ చూపిస్తూ అంటే మేము బాప్తీసం పొందని అవసరం లేదు, బాప్తీసం పొందకున్నా సరే మేము రక్షింపబడతామని వాక్యమే సెలవిస్తుంది అని వాక్యాన్ని రిఫరెన్స్ చూపిస్తున్నారు. చూడండి వారి ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు ప్రియులారా. మరి ఇంకో వచనం చూసుకున్నట్లయితే రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనము, ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో రక్షింపబడును. ఇంకేమంటారు? ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో రక్షింపబడునట. మరి రక్షణ బాప్తిసం తీసుకోకున్నా సరే రక్షణ పొందుదురు అని వాక్యం చక్కగా సెలవిస్తుందని రిఫరెన్సులు చూపిస్తున్నారు పిల్లారా. మరి అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం కూడా చదువుకున్నట్లయితే, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడుదురు, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడుదురు అని వాక్యం సెలవిస్తుందని వాక్యాన్ని చూపిస్తున్నారు ప్రియులారా. అది ఎంతవరకు కరెక్టు అని మనము వాక్యాన్ని బట్టి ఆలోచిస్తే ప్రియులారా, మరి వాక్యంకు విరుద్ధంగా ప్రయాణం చేస్తున్నారు పిల్లరా. వాక్యంకు విరుద్ధంగా ప్రయాణం చేస్తున్నారు పిల్లరా. మరి ఎంతవరకు కరెక్టు అని వాక్యాన్ని మనం ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. వాక్యాన్ని ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. అలాగే మనము ఇంకా వాక్యాన్ని ముందుకు తీసుకెళ్తే ప్రియులారా, మరి బాప్తీసం పొందని అవసరం లేదు అని వాళ్ళు చెప్తా ఉన్నప్పుడు మరి ఆదికాండము 6వ అధ్యాయం 17వ వచనంలో ఏం జరిగిందంటే, జలప్రలయంలో ఏం జరిగిందంటే, ఇదిగో నేను జీవవాయువు గల సమస్త శరీరాలు ఆకాశం కింద నుండకుండా నాశనం చేయుటకు భూమి మీదికి జలప్రలయం రప్పించుచున్నాను, లోకమందున్న సమస్తమును చనిపోవును అని నోహవు ద్వారా ప్రకటించినప్పుడు వాళ్ళు విన్నారంటే వినలేదు. వినకుంటే ఏమైపోయింది? 18వ వచనంలో, అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును అని దేవుడు నోహవుతో నిబంధన స్థిరపరుస్తున్నప్పుడు నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోడలను ఆ ఓడలో ప్రవేశింపవలెను. మరి ఆ ఓడలో ప్రవేశించినప్పుడు ఏమవుతుందంటే ప్రియులారా, ఆ 22వ వచనము, నోహవు ఎట్లు చేసెను దేవుడు చేసిన ఆ నిబంధన ప్రకారము ఆ ప్రకటనకు లోబడి ఆ వారును నోహవు భార్య, వారి కుమారులు, వారి కోడళ్ళు ఓడలోనికి ప్రవేశించారు. ఓడలోనికి ప్రవేశించినప్పుడు ప్రియులారా, మరి అట్లు చేసిన దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేసెను. మరి ప్రియులారా, ఆ ప్రకటనకు లోబడి వాళ్ళు నీటి ద్వారా రక్షణ పొందారని వాక్యము సెలవిస్తుంది ప్రియులారా. ఆదికాండము 7వ అధ్యాయము 7వ వచనమును కూడా మనం చదువుకున్నట్లయితే, అప్పుడు నోహవును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడలను ఆ జలప్రలయములను తప్పించుకొనిను ఆ ఓడలో ప్రవేశించిరి. మరి ఆ శరీర పరంగా మరి వాళ్ళు ఆ ప్రారంభంలో దేవుని ప్రకటనకు లోబడి దానికి లోబడి ఓడలో ప్రవేశించినప్పుడు వారు నీటి ద్వారా రక్షణ పొందారని వాక్యం సెలవిస్తుంది పిల్లరా. అలాగే 7వ అధ్యాయం 23వ వచనం కూడా చదువుకున్నట్లయితే, నరులతో కూడా పశువులను పురుగులను ఆకాశ పక్షులు నేల మీద జీవరాశులంతటియు తుడిచివేయబడెను, అవి భూమి మీద నుండకుండా తుడిచివేయబడెను. నోహవు అతనితో కూడా ఉన్నవియు మాత్రము మిగిలి ఉండెను. చూడండి పిల్లారా, మరి
మరి ప్రకటన చేసినప్పుడు ఆ జలప్రళయం వస్తుంది, మొత్తం నాశనం అయిపోతుంది. ఎవరైతే ఓడలో ప్రవేశిస్తారో వారు రక్షింపబడతారు అని ఆ ప్రకటనకు లోబడిన వారు మరి కేవలము వారును వారి ఇంటి వారును 8 మంది రక్షణ పొందారు. వారి ఆ ప్రకటనకు లోబడిన వారు ఏమైపోయారట? మత్తయి సువార్త 24వ అధ్యాయం 39వ వచనంను చదువుకున్నట్లయితే, జలప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరి. చూడండి పిల్లరా, మరి ఆ ప్రారంభంలో మరి ప్రకటన చేయబడ్డప్పుడు ఆ ప్రకటనకు లోబడిన వారు కేవలం 8 మంది రక్షింపబడ్డారు. మరి ఇప్పటికి కూడా సువార్త ప్రకటించబడుతుంది పిల్లారా, సువార్త ప్రకటించబడుతుంది. ఇప్పుడు పరిశుద్ధాత్ముని బోధలో మరి సువార్త ఏం ప్రకటిస్తుందంటే, యేసుక్రీస్తు మరి వచ్చాడు, యేసుక్రీస్తును విశ్వసిస్తే యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభువు, యేసుక్రీస్తు ద్వారానే రక్షణ. ఆయన ప్రభువును ఒప్పుకొని మరి హృదయమందు విశ్వసించిన ఎడల నువ్వు రక్షింపబడదువు. ఆయన మరి రక్షింపబడదు. ఆయన మరణ పునరుద్ధానము పాలి భాగస్థులై యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందినప్పుడు రక్షింపబడు. దానికి సాదృశ్యమైన బాప్తీసమును రక్షించును అని ఇప్పుడు ప్రకటన జరుగుతుంది పిల్లరా. మరి నోహావు నీతిక్రియను ప్రకటించాడు పిల్లరా ప్రారంభంలో. మరి నోహావు నీతిక్రియను ప్రకటించినప్పుడు దానికి లోబడ్డవారు మరి శరీరపరంగా వారు రక్షింపబడ్డారు. దానికి సాదృశ్యమైన బాప్తీసం ఇప్పుడు మిమ్మును రక్షించును అని వాక్యం సెలవిస్తుంది పిల్లారా. 2 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనమును మనం చదువుకున్నట్లయితే, మరియు ఆయన పూర్వకాలమందు లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదికి జలప్రళయము రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోహావు మరియు 7 కాపాడబడిరి. చూడండి పిల్లరా, మరి ఎప్పుడు ఎంతమంది ప్రకటించబడ్డప్పుడు, నీతిని ప్రకటించినప్పుడు ఎంతమంది రక్షింపబడ్డారు అంటే నోహావుతో సహా 8 మంది రక్షణ పొందారు. మరి ప్రియులారా, మరి ఈరోజు కూడా సువార్త ప్రకటించబడుతుంది. ఆ సువార్తకు ఎవరైతే మరి లోబడతారో, యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభువు, యేసుక్రీస్తు మన పాపాల నిమిత్తం మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేవబడ్డాడు అని మరి ఎవరైతే విశ్వసించి మరి యేసుక్రీస్తు విశ్వాసం ఉంచి బాప్తీసం పొందితే, బాప్తీసం ఏం చేస్తుంటే మనల్ని రక్షించును. దేన్ని రక్షించును? ఆత్మను. ప్రియులారా, అప్పుడు జల ప్రళయంలో వారు శరీరపరంగా వారు రక్షణ పొందారు. కానీ ఇప్పుడు సువార్త ద్వారా మరి రక్షణ, మరి సువార్త ప్రకటించబడడం ద్వారా నమ్మిన వారికి రక్షణ కలుగుతుంది, నమ్మని వారికి శిక్ష విధించబడునని వాక్యం సెలవిస్తుంది పిల్లారా. అలాగే ప్రియులారా, మరి 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనమును చదువుకున్నట్లయితే, దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచున్నప్పుడు పూర్వము నోహావు దినములలో ఓడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగా వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తీసము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. దానికి సాదృశ్యమైన బాప్తీసము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. జలప్రళయంలో ప్రకటించినప్పుడు ఆ ప్రకటనకు లోబడిన వారు ఎంతమంది? 8 మంది. మరి ఎవరైతే లోబడలేరో వాళ్ళు జలప్రళయం వచ్చి కొట్టుకొని పోయిందాకా వాళ్ళకు ఎరగలేరు. మరి ఇప్పుడు దానికి సాదృశ్యమైన బాప్తీసము ఇప్పుడు రక్షించును. మరి ఇప్పుడు సువార్త ప్రకటించబడుతుంది. యేసుక్రీస్తు దేవుడు యేసుక్రీస్తును పంపించాడు, మనందరి పాపాల నిమిత్తం మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేవబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభు అని నమ్మాలి, యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మాలి. నమ్మినప్పుడు మరి రక్షింపబడతారు. దేనికి రక్షణ అంటే నేను అనే ఆత్మ మరి పాతాళానికి జారిపోకుండా, మరి నరకంలో జారిపోకుండా రక్షింపబడతారు. ఆ సువార్త ద్వారా దీన్ని ఎక్కడికి రావాలా? వాక్యాన్ని ప్రకటించి వాక్యం విని విశ్వసించినప్పుడు బాప్తీసం దగ్గరికి రావాలా. ఆ బాప్తీసం నిన్ను ఏం చేస్తుందంటే రక్షిస్తుంది. నమ్మి బాప్తీసం పొందిన వారు రక్షింపబడుతురు, నమ్మని వారికి శిక్ష విధించబడును. ప్రియులారా, మరి యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మాలి. యేసుక్రీస్తు ఎవరని నమ్మాలి? యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మాలి. యేసుక్రీస్తు ప్రభు అని నమ్మాలి. యేసుక్రీస్తు ప్రభు అని నమ్మాలి. దేవుడు యేసుక్రీస్తును మృతులలో నుండి లేపెను అని నమ్మాలి. మరి లేపాను నమ్మాలి. యేసుక్రీస్తు నామంలో బాప్తీసం తీసుకుంటే ప్రియులారా మరి రక్షణ పొందుతారు. మరి యేసుక్రీస్తు లేవడం ద్వారా ఏమైపోయిందంటే, మరి యేసుక్రీస్తు మరణమును నిరర్ధకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చాడు.
ఆ సువార్త వలన వెలుగులోనికి తీసుకొచ్చాడు ప్రియులారా. మరి నమ్మిన వారికి రక్షణ ఉంటుంది, నమ్మని వారికి మరి శిక్ష ఉంటుంది. మరి ప్రారంభంలో మరి జలప్రలయం వచ్చినప్పుడు నోహు ప్రకటన విన్నవారు 8 మంది రక్షింపబడ్డారు శరీరపరంగా. ఇప్పుడు సువార్త ప్రకటించబడుతుంది. మరి పరిశుద్ధాత్మని బోధ ప్రకారం యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభువు, యేసుక్రీస్తు ద్వారానే రక్షణ, యేసుక్రీస్తు మరణ పునరుద్ధానంలో పాలిభాగస్తులై మరి యేసుక్రీస్తు ప్రభు అని నమ్మాలి. యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మిన వారికి, మరి నమ్మి యేసుక్రీస్తు నామంలో బాప్తీసం పొందిన వారికి మరి రక్షింపబడతారు అని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. పౌలు గారు ఏం చెప్తున్నారో దాన్ని బట్టి ఆలోచిస్తాం ప్రియులారా. పౌలు గారు ప్రకటిస్తున్నారు సువార్త. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 1-3 వచనాలు చదువుకున్నట్లయితే, మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్త మీకు తెలియజేయుచున్నాను, మీరు దానిని అంగీకరించి దాని అందే నిలిచియున్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపకంగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడలా ఆ సువార్త వలనే మీరు రక్షణ పొందువారయ్యుందురు. మరి ప్రియులారా, మరి ఆ సువార్తను ప్రకటించడం ద్వారా ఆ సువార్తను గట్టిగా పట్టుకుంటే రక్షణ పొందుతారని పౌలు గారు చెప్తున్నారు ప్రియులారా. మరి ఇప్పుడు మనము సువార్త ప్రకటించబడుతుంది. మరియు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. క్రైస్తవుల పని ఏంటంటే సువార్తను ప్రకటించాలి. సువార్తను ప్రకటిస్తే నమ్మిన వారికి రక్షణ ఉంటుంది, నమ్మని వారికి శిక్ష విధించబడునని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. మరి మనము ఎలాంటి స్థితిలో ఉన్నామో ప్రియులారా, మరి ఆ బాప్తీసము మనల్ని రక్షిస్తుందా అంటే, బాప్తీసం నన్ను రక్షించునా? బాప్తీసం రక్షించును. మరి వాక్యాన్ని నమ్మని వారు, మరి బాప్తీసం తీసుకునే వారు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారంటే, వాక్య రిఫరెన్సులు చూపించడం ద్వారా మరి వాక్యము మనం ప్రకటించడం ద్వారా వాక్యం నిన్ను ఎక్కడికి నడిపిస్తుందంటే బాప్తీసం దగ్గరికి నడిపిస్తుంది. బాప్తీసం ఏం చేస్తుంది? నిన్ను రక్షిస్తుంది. ప్రియులారా, మరి కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చదువుకున్నట్లయితే, మీ యొద్దకు వచ్చిన సువార్త సత్యమును గురించిన బోధ వలన ఆ నిరీక్షణ గురించి మీరు ఇంతకుముందు వింటిరి. సువార్త ఇంతకుముందు వింటిరి. మరి విని ఏం చేయాలా? విని విశ్వసించాలా, ఇంకా ఏం చేసే అవసరం లేదు. ఆ సువార్త సర్వలోకంలో ఫలించుచు వ్యాపించుచున్నట్లుగా మీరు దేవుని కృపను గురించి విని సత్యముగా గ్రహించిన నాటి నుండి మీలో సైతము ఫలించుచు వ్యాపించుచున్నది. సువార్త మీలో ఫలించుచు వ్యాపించుచున్నది. సువార్తను ఎవరైతే నమ్ముతారో, ఆ సువార్తకు లోబడతారో, యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభువు, యేసుక్రీస్తు ద్వారానే రక్షణ, ఆయన మరణ పునరుద్ధానంలో పాలిభాగస్తులై మరి యేసుక్రీస్తు నామంలో బాప్తీసం పొందినప్పుడు దానికి సాదృశ్యమైన బాప్తీసము రక్షించును. దేవుని సంకల్పమంతయు మీకు తెలియకుండా నేను దాచుకొనలేదు. పౌలు గారు అంటున్నారు పిల్లరా. మరి అపొస్తలుల కార్యంలో 25-27 వచనము, దేవుని సంకల్పమంతయు మీకు తెలపకుండా నేను దాచుకోలేదు. మరి నేను నిర్దోషిని. మరి ఎవరి నాశనానికి వారే వాక్యానికి లోబడిన వారే ఉత్తరవాదులు. ప్రియులారా చూడండి, బాప్తీసము మిమ్మల్ని రక్షించునా అంటే ప్రియులారా రక్షించును. మరి ఇంకా బాప్తీసం తీసుకోకుండా మరి దేవుని వాక్యంకు ఉన్నది కదా వాక్యాన్ని అని చూపించడం కాకుండా క్రియల్లో మరి బాప్తీసం తీసుకున్నప్పుడే మరి బాప్తీసము మనల్ని రక్షిస్తుందని వాక్యం ఎంత చక్కగా సెలవిస్తుంది ప్రియులారా. అపొస్తలుల కార్యంలో మరి 2వ అధ్యాయం 38వ వచనము, నమ్మి బాప్తీసం పొందుడి. అప్పుడు పేతురు ప్రసంగిస్తున్నప్పుడు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందుడి. అప్పుడు నమ్మిన వారికి రక్షింపబడతారు, నమ్మని వారికి శిక్ష విధింపబడును. మరి ప్రియులారా, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామంలో బాప్తీసం పొందాలి. పొందినప్పుడు బాప్తీసం నిన్ను రక్షిస్తుంది అని వాక్యం ఎంత చక్కగా చలవిస్తుంది ప్రియులారా. అపొస్తలుల కార్యము 22వ అధ్యాయం 16వ వచనము కూడా చదువుకున్నట్లయితే మనము, గనుక నీవు తడువు చేయుట ఎందుకు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తీసం పొందుము, నీ పాపములు కడుగుకోమని చెప్పెను. ప్రియులారా, తడువు చేయాలి ఎందుకు అంటే ఆలస్యం ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేయము, ప్రార్థన చేసి బాప్తీసం పొంది నీ పాపములు కడుక్కొనుము.
ఎంత వాక్యం చక్కగా సెలవిస్తుంది. బాప్తీసం తీసుకోమని, బాప్తీసం తీసుకొని పాపాల నిమిత్తం, పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు పొంది బాప్తీసం పొందితే అప్పుడు రక్షింపబడుతామని ఎంత చక్కగా సెలవిస్తుంది పిల్లరా. మరి ఇన్ని వాక్యాలు చూసి కూడా వాక్యము మా తాత క్రైస్తవుడు, మా ముత్తాత క్రైస్తవుడు, మేము క్రైస్తవ కుటుంబం నుంచి పుట్టాము అని మరి రిఫరెన్స్ చూపిస్తే రక్షింపబడతావా? ప్రియులారా, వాక్యం సెలవిస్తుంది. వాక్యంకు ఏటికి ఎదురొడ్డినా బతకగలమేమో కానీ జీవవాక్యానికి ఎదురొడ్డితే మరి చాలా భయంకరమైన పరిస్థితి ప్రియులారా. మరి వాక్యంకు లోబడదాం, వాక్యంకు భయపడదాం. అపొస్తలుల కార్యము 16వ అధ్యాయం 29వ వచనము, అతడు దీపం తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలు శీలయులకు సాగిలపడిరి. సువార్త ప్రకటించినప్పుడు పౌలును శీలయు కొట్టినప్పుడు మరి జైలు అధికారికి మరి సువార్త ప్రకటించినప్పుడు అతడు దీపం తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలు శీలకు సాగిలపడి మరి ఏమంటున్నాడు? అయ్యలారా, రక్షణ పొందుటకు మేమేమి చేయవలెను అని చెప్పినప్పుడు, సువార్త ప్రకటించినప్పుడు వారికి అపొస్తలుల కార్యం 16వ అధ్యాయము 30 నుంచి 33 వచనంలోకి చదువుకుందాం ప్రియులారా. వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను? అందుకు వారు, ప్రభు అయిన యేసు నందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పాను. అలాగే 32వ వచనం, అతని ఇంటి వారందరికీ దేవుని వాక్యం బోధించిరి. దేవుని వాక్యము బోధించినప్పుడు ఏమైంది? ఆ రాత్రి గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారికి గాయములు కడిగి వెంటనే అతడును అతని ఇంటి వారు బాప్తీసము పొందిరి. ఆ బాప్తీసమే మిమ్మల్ని రక్షించును. చూడండి పిల్లరా, బాప్తీసము రక్షిస్తుందని వాక్యం ఎంత చక్కగా సెలవిస్తుంది. మరి వాక్యంకు లోబడదామా? వాక్యంకు వ్యతిరేకంగా మాట్లాడదామా? ప్రియులారా, మరి వాక్యానికి లోబడాలి, వాక్యంకు లోబడాలా ప్రియులారా. అలాగే అపొస్తలుల కార్యం 18వ అధ్యాయం 15వ వచనం చదువుకున్నట్లయితే, శీలయు తిమోతియు మాసిదోనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యం బోధించుటయందు ఆతురత గలవాడై యేసే క్రీస్తుని యూదులకు దృఢముగా సాక్ష్యం ఇచ్చుచుండెను. మరి దృఢముగా సాక్ష్యం ఇచ్చాడు ప్రియులారా. అలాగే 6వ వచనము అపొస్తలుల కార్యం 18వ అధ్యాయం 6వ వచనం చదువుకున్నట్లయితే, వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రములు దులుపుకొని, మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని, ఇక మీదట అన్యజనుల యొద్దకు పోవుచున్నానని వారికి చెప్పిరి. చూడండి ప్రియులారా, అపొస్తలుడైన పౌలు గారు సువార్త ప్రకటిస్తున్నప్పుడు వాక్యంకు వ్యతిరేకంగా యూదులు ప్రకటించినప్పుడు ఏం చేసిండు పౌలు గారు? మరి దుప్పటి దులుపుకొని వెళ్ళిపోయాడు. మీ నాశనానికి మీరే ఉత్తరవాదులు, వాదన పెట్టుకోలేడు అక్కడ ప్రియులారా. యేసుక్రీస్తు గురించి సువార్తను ప్రకటించాలా? వాదన అవసరం లేదు. నమ్ముతారా? రక్షింపబడతారు. నమ్మని వారు శిక్ష విధించబడునని వాక్యం సెలవిస్తుంది. మరి పౌలు గారు అక్కడ వాదం పెట్టుకున్నాడా? లేదే. దుప్పటి దులుపుకొని వెళ్ళిపోయిండు. దుప్పటి దులుపుకొని వెళ్ళి మీ నాశనానికే మీరే ఉత్తరవాదులని మరి వెళ్ళిపోయిండు అక్కడ. మరి ప్రియులారా, మనం ఇప్పుడు మన క్రైస్తవులమైన మనము సువార్త ప్రకటించాలి, కానీ వాదం అవసరం లేదు. వాళ్ళ సువార్తనే తీర్పు తీరుస్తుంది ప్రియులారా. ఆ సువార్తను మనము ప్రకటించవలసిన భారము, బాధ్యత ప్రతి క్రైస్తవుల మీద, మన అందరి మీద ఉన్నది ప్రియులారా. మరి ప్రియులారా, మరి ఆ బాప్తీసం మనల్ని రక్షించును. మరి ప్రియులారా, అపొస్తలుల కార్యము 18వ అధ్యాయం 7వ వచనం కూడా చదువుకున్నట్లయితే, అక్కడ నుండి వెళ్ళి దేవుని యందు భక్తి గల తీతియు యూస్తు అను ఒకని ఇంటికి వచ్చెను. అతని ఇల్లు సమాజ మందిరమును ఆనుకొని ఉండెను. 8వ వచనము, ఆ సమాజ మందిరపు అధికారి అయిన క్రీస్తు తన ఇంటి వారందరితో కూడా ప్రభునందు విశ్వాసముంచెను. మరియు కొరింథీలో అనేకులను విశ్వసించిరి, బాప్తీసము పొందిరి. చూడు, బాప్తీసము పొందిరి. ఆ బాప్తీసమే మరి మనల్ని రక్షిస్తుంది. ఆ యేసుక్రీస్తు మరణమును నిరర్ధకం చేసి జీవమును అక్షయత సువార్త వలన వెలుగులోనికి తెచ్చాడు ప్రియులారా. సువార్త దేవుని శక్తి. ఆ దేవుని శక్తిని మరి ఎవరైతే ఆశ్రయిస్తారో, మరి యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని ఆశ్రయిస్తారో అప్పుడు రక్షణ పొందుతారు. బాప్తీసము మనల్ని రక్షిస్తుందని వాక్యం చక్కగా చదివిస్తుంది పిల్లారా. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3-4 వచనాలు చదువుకున్నట్లయితే,
క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిసం పొందితేమని మీరు ఎరగరా? మీకు తెలదా? మరి ఇంకా మేము రిఫరెన్సులు చూపిస్తారా? వాక్యంకు వ్యతిరేకంగా మనము ఎప్పటికీ అలాంటి మనము చేయకూడదు. వాక్యంకు లోపడాలి, భయపడాలి. ఆ క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిసం పొందితేమని మీరు ఎరగరా? 4వ వచనం, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినే అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిసము వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. మరి యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందినప్పుడు ఆయన మరణంలో పాలు పొందిన వారమై పాతిపెట్టబడతామని వాక్యం ఎంత చక్కగా సెలవిస్తుంది పిల్లరా. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం చదువుకున్నట్లయితే, మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యం గలవారమైన ఎడల ఆయన పునర్ధానం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యం గలవారమై ఉందుము. మరి పిల్లరా, ఇంకా 7-8 వచనాలు చదువుకున్నట్లయితే, చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. చనిపోయిన వాడు ఎట్లా తీర్పు పొందినట? పాప విముక్తుడని తీర్పు పొందినాడు. మనము క్రీస్తు కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడని గ్రహించుచున్నాము. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు మరి మరణమును నిరర్ధకం చేసి జీవమును అక్షయతను స్వార్థ వలన వెలుగులోనికి తీసుకొచ్చారు. ఆ తీసుకొచ్చిన యేసుక్రీస్తు మేము మరణము ఆయన మీ అధికారం చేస్తుందంటే చెయ్యదు అని చూడండి పిల్లరా. నమ్మిన వారికి రక్షణ ఉంటుంది, నమ్మని వారికి శిక్ష విధింపబడునని వాక్యం చక్కగా సెలవిస్తుంది పిల్లరా. మరి దానికి సాదృశ్యమైన బాప్తిసము ఇప్పుడు మిమ్మును రక్షించును. మరి పిల్లారా, ఆ బాప్తిసము మమ్మల్ని రక్షిస్తుందా అంటే రక్షిస్తుంది. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభువు, యేసుక్రీస్తు మరణ పునర్ధానము పాలిభాగస్తులై యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందినప్పుడు మరి రక్షిస్తుంది. దేనికి రక్షణ? మరి ప్రియులారా, మరి ప్రారంభంలో ఏమైంది? ప్రారంభంలో జలప్రళయం వచ్చింది. జలప్రళయం వస్తుంది అని నోహు ద్వారా నీతి ప్రకటన జరిగింది. ఆ ప్రకటన ఇచ్చినప్పుడు ఎవరైనా దానికి లోబడ్డవారు ఏమైపోయారు? శరీరకంగా రక్షణ పొందారు. దానికి సాదృశ్యమైన బాప్తిసము ఇప్పుడు మిమ్మల్ని రక్షించును. మరి సువార్త మరి ప్రకటించబడుతుంది ఇప్పటికి కూడా. సువార్త యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభువు, యేసుక్రీస్తు ద్వారా యేసుక్రీస్తు ప్రభు అని నమ్మాలి. యేసుక్రీస్తు మరణ పునరుద్ధానంలో పాలిభాగస్తులై యేసుక్రీస్తును విశ్వసించి యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందినప్పుడు రక్షింపబడతావు. దేనికి ఇప్పుడు రక్షణ? ఆత్మకు. నేను అనే ఆత్మ మరి పాతాళానికి జారిపోకుండా, ఆ పాతాళంలో యుగాలు కాలిపోకుండా నరకాన్ని నుండి తప్పించడానికి యేసుక్రీస్తును విశ్వసించాలి. యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మాలి. యేసుక్రీస్తు ప్రభు అని నమ్మాలి. మరి ఆయనను యేసుక్రీస్తును దేవుడు మరణం నుండి లేపాడని నమ్మాలి. ఆయన మరణ పునరుద్ధానంలో పాలిభాగస్తులై యేసుక్రీస్తు నామంలో బాప్తిసము పొందినప్పుడు ఆ బాప్తిసము మనల్ని రక్షిస్తుంది అని వాక్యం ఎంత చక్కగా చలవిస్తుంది పిల్లారా. మరి ఆ ప్రారంభంలో జలప్రళయం వస్తుంది అని మరి ఎవరైతే ఆ నోహు నీతిని ప్రకటించినప్పుడు ఆ నీతికి లోబడ్డవారు 8 మంది రక్షింపబడ్డారు. మరి నమ్మని వారు ఏమైంది? జలప్రళయం వచ్చి వారిని కొట్టుకొని పోయేంత వరకు వారికి తెలవలేదట. మరి ఈరోజు కూడా సువార్త ప్రకటించబడుతుంది. సువార్తకు ఎవరైతే లోబడతారో మనము అనే ఆత్మను రక్షించుకుంటారు. మరి ఎవరైతే లోబడరో వారికి మరి శిక్ష విధించబడుతుందని వాక్యం సెలవిస్తుంది. నమ్మిన వారికి రక్షణ ఉంటుంది, నమ్మని వారికి శిక్ష విధించబడునని వాక్యం చక్కగా సెలవిస్తుంది పిల్లారా. మరి బాప్తిసం మనల్ని రక్షించునా అంటే దానికి సాదృశ్యమైన బాప్తిసము ఇప్పుడు మిమ్మును రక్షించును ప్రియులారా. మరి మా తాత క్రైస్తవుడు, మా ముత్తాత క్రైస్తవుడు, మేము క్రైస్తవ కుటుంబం అని మరి వాక్యంకు వ్యతిరేకంగా అలాంటి క్రియలు జరిగితే వాక్యంకు వ్యతిరేకంగా ఉంటే మరి వాక్యం ఒప్పుకుంటుందంటే వాక్యం ఒప్పుకోదు, దేవుడు కూడా ఒప్పుకోడు. మరి పాతాళం నుండి మరి తప్పించడానికి మరి పాతాళంలో మరి యుగాలు నరకంలో నుంచి తప్పించడానికి మరి బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసం తీసుకుంటే మనల్ని రక్షించును. మరి ఎలా మేము ఎట్లా రక్షించును అంటే యేసుక్రీస్తు ఎవరని నమ్మాలి? యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మాలి. యేసుక్రీస్తు ప్రభు అని నమ్మాలి. యేసుక్రీస్తును దేవుడు మృతులలో నుండి తిరిగి లేపాడని, ఆయన మరణ పునరుద్ధానంలో పాలిభాగస్తులై యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందినప్పుడు బాప్తిసము రక్షించును అని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా.
మనమందరము వాక్యము విన్నాము, వాక్యంకు లోబడదాము. మరి విన్న వాక్యాన్ని హృదయంలో మరి భద్రపరచుకొని దేవునికి మహిమకు తెచ్చేవారంగా, దేవునికి ఘనత తెచ్చేవారంగా ఉంటూ ముందుకు సాగుదాం ప్రియులారా. మరి ఇలాంటి ఆత్మీయమైన అంశాలు వినాలనుకుంటున్నారా ప్రియులారా? మరి యూట్యూబ్లోనికి వెళ్ళి సర్చింగ్లో బైబుల్ విజ్డమ్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నో ఆత్మీయమైన సంగతులు మరి వినండి, గ్రహించండి, అనుసరించండి, అనేకులకు మరి ప్రకటించండి. మరి ఇటు గొప్ప ధన్యత దేవుడు మనకు అనుగ్రహిస్తున్నందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు. సహోదరులందరికీ వందనములు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచుకొని మరి బాప్తీసము మమ్మల్ని రక్షించునా అంటే బాప్తీసము రక్షించును అని ఎన్నో వాక్యాధారాలతో మేము వాక్యం నేర్చుకున్న దాన్ని విడిచిపెట్టకుండా విన్న మాటల ప్రకారం లోబడి భయపడి అనుసరించడానికి నీ కృపను అనుగ్రహించమని ముందున్న సమయం కూడా నీ చేతులకు అప్పచెప్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనములు. దేవునికి స్తోత్రాలు.